క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, యేషయా రాసిన పత్రిక 60వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ఇక వెలుగు అనేది మనం చూసినట్లయితే దానికి అపోజిట్గా ఉంటున్నటువంటి చీకటి. ఆ యొక్క చీకటి అనేది ఏమిటంటే, ఈ లోకంలో ఉంటున్న తాగుడు కానీ, వ్యభిచారము కానీ, ఈ లోకంలో ఉంటున్న అపవిత్రములు కానీ, అవన్నీ కూడా చీకటి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అనమాట. అదేవిధంగా వెలుగు సంబంధులు ఎవరంటే, ఎవరైతే దేవుడు మాటలకు లోబడతారో, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నేను వెలుగు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి ఒక వెలుగుగా ప్రకాశించాలని దేవుడు చెప్పినప్పుడు, ఆ యొక్క మాటను పట్టుకొని ఎవరైతే జీవిస్తారో, ఆ యొక్క మాటలు పట్టుకొని ఎవరైతే నడుస్తారో, వారికి దేవుడు ప్రతి క్షణము కూడా వారికి తోడుగా ఉంటాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాని దేవుని యొక్క వెలుగులు లేకుండా కూడా ఉంటున్నారంటే దేవుడు వాళ్ళకి కూడా తోడుగా ఉంటున్నాడు. వారు ఎప్పుడైతే ఆ యొక్క చీకటి నుంచి అది గ్రహిస్తారో, చాలా మంది చూసినట్లయితే ఒక తాగుడుకు కానీ, ఇదే విధంగా ఈ యొక్క లోకంలో అనేక పాపంలో ఉంటారు. ఆ యొక్క పాపం అనేది కూడా తెలియకుండా వారు జీవిస్తారనమాట. ఒక చీకటిలో వెళ్ళినప్పుడు అది చీకటిని గ్రహించాలి. కొంతమందికి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపం చీకటిని కూడా తెలియకుండా ఇదే జీవితం, ఈ యొక్క జీవితంలో మనము సుఖముగా అనుభవించాలి, ఇంకొక జీవితంలో ఈ లోకంలోనే మనం తాగాలన్నా, అదే విధంగా పాపం చేయాలన్నా, అదే విధంగా ఏ పని చేయాలన్నా కూడా ఈ సమయంలోనే మనం చేయాలని వారు ఉంటున్నారు. వారు ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు, ఆ యొక్క చీకటి నుంచి వెలుగులోకి వస్తారని దేవుడు చూస్తూ ఉంటున్నాడు అనమాట. అదే విధంగా ఈ యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వేమన్నా ఈ యొక్క మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడా, ఈ మాటలకు నువ్వేమన్నా చీకటిలో ఉంటున్నావా, లేకపోతే చీకటి సంబంధంగా ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ప్రతి ఒక్కరూ కూడా ఒక మనస్సాక్షి కలిగి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా, నేను వెలుగు సంబంధిన లేకపోతే నేను చీకటిలో ఉంటున్నానని గ్రహింపు నీకు కలగాలన్నమాట. నీ ప్రతి విషయంలో కూడా, చూపుల విషయంలో, తలంపుల విషయంలో, అదే విధంగా మాదిరి విషయంలో కూడా దేవునికి చిత్తమా కాదా, వెలుగులో ఉన్నానా చీకటిలో ఉన్నానని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ, ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు యేసు అధికారమైన నామంలో గాడ్ బ్లెస్ యూ.